హాయ్ ఫ్రెండ్స్, నానిస్ Q&A ఎపిసోడ్ 39కి అందరికీ స్వాగతం. ఎవ్రీ సాటర్డే మనకి Q&A సెక్షన్ అయితే జరుగుతుంటుంది. సో ఇక్కడ నన్ను మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే ట్విట్టర్లో నన్ను ఫాలో అయ్యి క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. @నానిస్ టెక్లాజిక్ అని చెప్పి మీరు ట్విట్టర్లో అయితే నన్ను క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. అలాగే మనకి ఈ వీడియో కింద అంటే మనం యూట్యూబ్ వీడియో కింద కూడా మీరు నన్ను క్వశ్చన్స్ అయితే అడగవచ్చు అనమాట. ఎక్కువ శాతం మనం ట్విట్టర్లో మీరు క్వశ్చన్స్ అడిగితే అక్కడ పిక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సాటర్డే రోజు మీరు అక్కడ క్వశ్చన్స్ అడిగారంటే నాకు ఈజీగా పిక్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం Q&A అయితే మొదలు పెట్టేద్దాం. సో మొదటిగా వచ్చేసరికి మనకి పృథ్వీరాజ్ అభి అడుగుతున్నారు, అన్న ఫ్లాష్ డ్రైవ్కి పెన్ డ్రైవ్కి డిఫరెన్స్ ఏంటి అన్న, అందులో ఏది బెస్ట్? సో ఫ్లాష్ డ్రైవ్కి అలాగే వచ్చేసరికి పెన్ డ్రైవ్కి ఏంటి డిఫరెన్స్, ఇందులో ఏది బెస్ట్ అని చెప్పి తను అయితే అడుగుతున్నారు. సో పెన్ డ్రైవ్లో ఉండేది కూడా మనకి ఫ్లాష్ డ్రైవే. సో ఏదైతే ఇప్పుడు మనకి మెకానిజంతో పని లేకుండా వచ్చే ఏమైనా సరే స్టోరేజ్ ఉన్నాయంటే ఇవన్నీ మనకి ఫ్లాష్ డ్రైవ్ కింద ఉంటాయి. సో గతంలో చూసుకుంటే మనకి హార్డ్ డిస్క్లు అయితే ఉండేవి. ఇందులో వచ్చేసరికి మనకి సీడీ మెకానిజం ఉండేది, ఒక సీడీ లాగా ఉండేది. సో అది వచ్చేసరికి మనకి ఎప్పుడు రౌండ్ తిరుగుతూ ఉండేది అనమాట. మనకి ఏదైనా స్టోరేజ్ చేసుకోవాలంటే మెమొరీ అందులో అయితే స్టోర్ అయ్యేది. సీడీలో రైట్ చేసినట్టుగానే మనకి హార్డ్ డిస్క్లో కూడా రైట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఆ మెకానిజం అయితే ఉండేది. సో తర్వాత వచ్చేసరికి మనకి ఫ్లాష్ డ్రైవ్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం ఈవెన్ మనం మెమొరీలో అంటే మనకి ర్యామ్ మెమొరీ మీరు వినే ఉంటారు కదా, DDR3, 4 ఇలా మనం ఏదైతే ర్యామ్ మెమొరీ వింటున్నామో సో ఇది కూడా మనకి ఫ్లాష్ మెమొరీయే. సో ఇప్పుడు వచ్చే ఏదైనా సరే మనకి SSDతో సహా మొత్తం అన్ని మనకి ఫ్లాష్ మెమొరీ వస్తుంది. మీరు అడిగే ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో పెన్ డ్రైవ్లో కానీ మెమొరీ కార్డులో కానీ ప్రతి దాంట్లో ఉండేది మనకి ఫ్లాష్ డ్రైవే. సో ఫ్లాష్ మెమొరీ అని వచ్చేదాన్ని. సో తర్వాత వచ్చేసరికి మనకి స్నామ్ ఖైత్ అని అడుగుతున్నారు, హాయ్ అన్న, ఐఫోన్తో సినిమాటిక్ వీడియోస్ తీయొచ్చా? Note 9 పిక్సెల్ LG V సిరీస్లో వీటిలో సినిమాటిక్ వీడియోస్ తీయలేమా? సో సినిమాటిక్స్ వీడియో తీయడానికి మంచి కెమెరా ఉంటే సరిపోదు, అలాగే వచ్చేసరికి మనకి దాని మీద ఒక గ్రిప్ కూడా ఉండాలన్నమాట. సో మీరు సినిమాటిక్ వీడియోస్ అంటే మనకి చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉండాలి. సో అదంతా మీ క్రియేటివిటీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇప్పుడు అడిగిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయో అన్ని మొబైల్స్లోనూ మనకి కెమెరాస్ పనితనం అయితే బాగానే ఉంటుంది. బట్ వచ్చేసరికి వాటిని ఉపయోగించుకునే విధానం మనకి తెలిసి ఉండాలి. మెయిన్గా మనకి ఏంటంటే ఒక గింబల్ అనేది ఉండాలన్నమాట. గింబల్ ఉంటే మనకి షేక్ ఉండదు అనమాట వీడియోస్ వచ్చేసరికి. వీటిలో వచ్చరికి మనకి మీరు చెప్పిన వీటన్నిటిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. బట్ వచ్చరికి అదొక్కటే మనకి ఇక్కడ సరిపోదు. ఇంకా మీరు ఒక గింబల్ కూడా తీసుకుంటే మీకు లో యాంగిల్, అప్పర్ యాంగిల్, సో ఇవన్నీ తీయడానికి బాగుంటుంది. అలాగే లైటింగ్ కండిషన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మీరు చెప్పిన దాంట్లో సెన్సార్స్ అన్ని బాగానే ఉన్నప్పటికీ మనకి లైటింగ్ కండిషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో సినిమాటిక్ వీడియోస్ అనేవి మీరు మొబైల్తో అయితే తీయొచ్చు, బట్ వచ్చేసరికి అది మీ క్రియేటివిటీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. కోటేశ్వరరావు అడుగుతున్నారు, ఆయన యూట్యూబ్లో కామెంట్ పెట్టడానికి రావట్లేదు, ప్లీజ్ రిప్లై. సో యూట్యూబ్లో కామెంట్ పెట్టడానికి రావట్లేదు అని చెప్పి తనైతే అడుగుతున్నారు కోటేశ్వరరావు గారు. సో యూట్యూబ్లో మీరు కామెంట్ పెట్టాలంటే మీకు యూట్యూబ్ అకౌంట్ అయితే ఉండాలి. సో మీరు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంటుంటే మీరు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయాలనుకుంటే మీరు యూట్యూబ్లో లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో అక్కడ మీకు క్రియేట్ అని అడుగుతుంది. క్రియేట్ నొక్కేస్తే మీకు యూట్యూబ్లో అయితే కామెంట్ పెట్టవచ్చు. మీకు ఎటువంటి అకౌంట్ లేకుండా డైరెక్ట్గా మీరు యూట్యూబ్లోంచి వీడియో చూస్తున్నారనుకోండి, మీరు కామెంట్ పెట్టడానికి అయితే ఉండదు. సో మీరు ముందుగా మీరు యూట్యూబ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. చాలా సింపుల్. మన గూగుల్ అకౌంట్ ఉంటే చాలు. గూగుల్ అకౌంట్తోనే మనం యూట్యూబ్లో కామెంట్ పెట్టేటప్పుడు అక్కడ అడుగుతుంది. సో అక్కడ మీరు క్రియేట్ కొడితే సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి మనకి గొర్రె రమేష్ అడుగుతున్నారు, అన్న నా పేరు గొర్రె రమేష్, నేను Nokia 6.1+ ఫోన్ వాడుతున్నాను. నాకు వారం రోజుల క్రితం ఆండ్రాయిడ్ 5 అప్డేట్ చేసుకున్నాను. చేశాక మొబైల్ ఛార్జింగ్ స్లో ఎక్కువ అవుతుంది అన్న. అప్డేట్కు ముందు చాలా స్పీడ్గా ఉండేది. సో మనకి అప్డేట్ చేసిన తర్వాత మీకు ఛార్జింగ్ స్లోగా ఎక్కుతుంది అంటే మీరు ఒకసారి మొబైల్ని కంప్లీట్ హార్డ్ రీసెట్ అయితే చేసి చూడండి. మొత్తం మీ డేటా అంతా బ్యాకప్ పెట్టుకుని ఒకసారి కంప్లీట్ హార్డ్ రీసెట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టి చూడండి. ఇక్కడ మీకు ఏమైనా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. మామూలుగా అప్డేట్ చేసిన తర్వాత మనకు ఆప్టిమైజేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు ఇలాంటి ఛార్జింగ్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ల్యాగ్ కానివ్వండి, లేకపోతే మొబైల్ రీస్టార్ట్ అవ్వడము, సో ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఉంటూనే ఉంటాయి. కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడం. సో ఇలాంటప్పుడు మీరు హార్డ్ రీసెట్ చేయడం బెటర్. అప్పటికి మీకు అవ్వలేదు అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ఆండ్రాయిడ్ 5 మీరు అప్డేట్ చేశారో ఇందులో కొన్ని బగ్స్ ఉన్నాయని మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు రాబోయే ఏదైతే అప్డేట్స్ ఉంటాయో మనకి సెక్యూరిటీ ప్యాచ్ ద్వారా కూడా వీటిని అయితే సాల్వ్ చేయొచ్చు. సో రాబోయే అప్డేట్లో వీళ్ళైతే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయగలరు. సో తర్వాత వచ్చేసరికి మనకి బాలు బాబా అడుగుతున్నారు, అన్న క్లోన్ ఫోన్స్ అంటే ఏమిటి? ఆన్లైన్లో క్లోన్ ఫోన్స్ అని తక్కువ రేట్స్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ అమ్ముతున్నారు. క్లోన్ ఫోన్స్ కొనొచ్చా? ప్లీజ్ ఆన్సర్ అని మీ అన్న Q&Aలో. సో క్లోన్ ఫోన్స్ అంటే ఏమిటి? మనం ఇది తక్కువ రేట్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ అమ్ముతున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే క్లోన్ ఫోన్స్ అంటే ఏమీ లేదు, ఒక డూప్లికేట్ ఫోన్ అనమాట. సపోజ్ ఇది ఉంది, ఇది Note 8, నా దగ్గర Note 9 కూడా ఉంది. సో ఈ మొబైల్స్ ప్రైస్ వచ్చేసరికి చాలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ Note 9 వచ్చేసరికి ఇప్పుడు 68,000 ఉంది, మనకి 60,000కి ఏమో అమ్ముతున్నారు. సో ఇదే మొబైల్ని మీకు క్లోన్ ఫోన్స్ అనేసరికి 10,000, 12,000 రూపాయలు అయితే అమ్ముతూ ఉంటారు. సో వీటిలో వచ్చేసరికి ఉండడానికి ఇందులో మనకి ఆండ్రాయిడ్ వర్షనే ఉంటుంది. బట్ వచ్చేసరికి మీకు ఆ
ఆండ్రాయిడ్ వర్షన్ ఏదైతే ఉందో అది అఫీషియల్ అయితే కాదు. అలాగే వచ్చేసరికి మనకి ఇందులో దొరికే ఏదైతే ప్రాసెసర్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి అన్ని డూప్లికేట్ ఉంటాయి. ఏది మనకి ఒరిజినల్తో అయితే మ్యాచ్ అవ్వదు. జస్ట్ చూడడానికి ఫోన్ మనకి Note 9 లాగా ఉంటుంది, అంతేగాని మీకు అది ఒరిజినల్ అయితే కాదనమాట. సో వీటినే క్లోన్ మొబైల్స్ అంటారు. అలాగే మనకి యాపిల్ మొబైల్స్ కూడా క్లోన్ దొరుకుతూ ఉంటాయి. చూడడానికి యాపిల్ మొబైల్స్ లాగా ఉంటాయి, బట్ వచ్చరికి అందులో మనకి iOS అయితే ఉండదు. అందులో కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ వాడతారు. ఆండ్రాయిడ్లో కూడా మనం చూసుకుంటే ఎప్పుడుదో పాతది మనకి జెల్లీ బీన్ కానీ, లాలీపాప్ కానీ ఇలాంటి వర్షన్స్ ఉంటాయి వీటిలో వచ్చేసరికి. అలాగే వాళ్ళు చెప్పే ఏదైతే ర్యామ్ ఉంటుందో మీకు 8GB ర్యామ్ అంటారు, అందులో 8GB ఉండదు, 1GB ర్యామే ఉంటుంది. చెప్పడానికి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, లేదా 64GB ఉంటుంది అంటారు. 8GB మాత్రమే మనకి అందులో స్టోరేజ్ అయితే ఉంటుంది. మొత్తం అంతా ఫేక్ ఉంటాయి, మీరు దాన్ని ఎవరిని అడగలేరు, ఎందుకంటే మీరు కొన్నదే డూప్లికేట్ కాబట్టి. సో మీరు తెలిసే కొన్నారు క్లోన్ అని చెప్పేసి. అలాంటప్పుడు మీకు వాళ్ళు మెన్షన్ చేసిన ఏవి అందులో అయితే పర్ఫెక్ట్గా ఉండవు. అలాగే ఇది ఎంతకాలం పనిచేస్తాయో కూడా తెలియదు అనమాట. ఈ మొబైల్స్ వచ్చేసరికి బ్యాటరీ కూడా సరిగ్గా రావు. ఎప్పుడైనా క్లోన్ మొబైల్స్తో మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి OLXలో వాటిలో ఈ టైప్ అయిపోయి పెట్టేసి ఒరిజినల్ అని చెప్పి అమ్మేస్తుంటారు. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవడం మంచిదని చెప్తాను. క్లోన్ మొబైల్స్ జోలికి అయితే వెళ్ళమాకండి మీరు. తర్వాత వచ్చేసరికి మనకి విక్టర్ జాన్స్ అడుగుతున్నారు, తన క్వశ్చన్ ఏంటంటే తన SBI బ్యాంక్ బుక్ అయితే పోయిందంట. సో తనకి అకౌంట్ నెంబర్ కూడా గుర్తులేదని చెప్తున్నారు. బ్యాంక్ వెళ్ళి తీసుకుంటే వాళ్ళు ఇస్తారని చెప్పి అయితే తన క్వశ్చన్ అయితే ఉంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డు ఒకసారి తీసుకొని వెళ్ళండి. ఆధార్ కార్డు ఒకటి, అలాగే ఒకసారి మీ ATM కార్డు కూడా మీ దగ్గర అయితే ఉంటుంది కాబట్టి వీటిని తీసుకెళ్ళి మీ ప్రాబ్లం అయితే చెప్పండి, నాకు అకౌంట్ నెంబర్ అయితే గుర్తులేదు, సో నా దగ్గర వచ్చేసరికి ఆధార్ కార్డు ఉంది అని చెప్పేసి మీరు చూపించండి. మీ పేరు మీద మీ ఆధార్ కార్డు మ్యాచ్ అయ్యి మీ పేరు మీద కనుక వాళ్ళ దగ్గర అకౌంట్ ఉంటే వాళ్ళు మీకు కొత్త బుక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. శ్రీకాంత్ అన్నయ్య పడుతున్నారు, హాయ్ బ్రో ఎలా ఉన్నారు, మైజూ మొబైల్స్ ఇండియాకి ఎందుకు తీసుకురావట్లేదని తన క్వశ్చన్ అయితే ఉంది. సో మైజూ మొబైల్స్ అనే కాదు, చాలా మొబైల్స్ మనకి చైనాలో లాంచ్ అయిన మొబైల్స్ మనకి ఇండియాలోకి అయితే తీసుకురారు. అలాగే వేరే వేరే కంట్రీలో అక్కడ లాంచ్ అయిన మొబైల్స్ కూడా మన ఇండియాకి అయితే తీసుకురారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ వాటికి సరైన సపోర్ట్ ఉంటుందా లేదా అనేది ఒకటైతే, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ట్యాక్సెస్ పే చేసి మార్కెట్లోకి దూసుకెళ్ళగలమా లేదా అనేది ఇంకో ప్రాబ్లము. తర్వాత వచ్చేసరికి వీళ్ళకి ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరొకరు సపోర్ట్ అయితే కావాలి. సో అదొకటి. ఇంకోటి వాళ్ళు ఏదైతే ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయో సో ఎక్కువ వీళ్ళు ఉత్పత్తి చేయగలిగే సత్తా ఉంటేనే వీళ్ళు అదర్ కంట్రీస్లోకి అయితే వీటిని తీసుకురాగలరు. వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం షావమీ చూసుకుందాం. షావమీ వచ్చేసరికి మనకి MI బ్యాండ్ 3 అక్కడ తీసుకొచ్చినా సరే ఇక్కడ తేడానికి చాలా లేట్ అయింది. దానికి కారణం ఏంటంటే ఎక్కువ ఉత్పాదన లేకపోవడం అనమాట. అలాగే వాళ్ళు ఫ్లాష్ సేల్లో అమ్మడానికి కూడా కారణం ఏంటంటే ఎక్కువ ఉత్పాదన లేకపోవడం. ఇది కూడా ఒక కారణం ఉంటుంది. ఇంకో కారణం వచ్చేసరికి వీళ్ళు డిమాండ్ పెంచుకోవడం కూడా ఒక కారణం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. ఏదైతే ఉత్పాదన ఎక్కువ ఉందనుకోండి, ప్రొడక్షన్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా వీళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు నిలదొక్కుకోగలరా లేదా ఈ ఇండియన్ మార్కెట్లో అనే డౌట్ అయితే ప్రతి వాళ్ళకి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు సపోజ్ రియల్మీ చూసుకున్నాం అనుకోండి. సో రియల్మీ వచ్చేసరికి ఒప్పోని బేస్ చేసుకొని వచ్చింది, ఒప్పో సపోర్ట్ అయితే వచ్చింది కాబట్టి జనాలకు తొందరగా రీచ్ అవ్వగలిగింది. ఎందుకంటే దానికి బ్యాక్ బోన్ కింద ఒప్పో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఒప్పోని విడిపోయి బయటకు వచ్చినప్పటికీ తనకంటూ ఒక స్థానాన్ని అయితే ఏర్పరచుకుంది. అలాగే వీళ్ళు కూడా ఎవరొకరు బ్యాక్ బోన్తో అయితే వస్తే నిలబడగలరు. సో అలాగే రావాలి. అలాగే వీళ్ళు ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటేనే వీళ్ళైతే సర్వే కాగలరు మార్కెట్లో. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి LG కానీ, HTC కానీ, లేకపోతే లెనోవో కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మనకి చాలా మొబైల్స్ చాలా ఈ పెద్ద పెద్ద కంపెనీలు బట్ తీసుకురాలేకపోయినాయి, ఎందుకంటే ఉత్పాదన లేదు వాళ్ళ దగ్గర నుంచి. సో ఇలా కూడా ఉంటాయి అన్నమాట. మంచి మంచి మొబైల్స్ తీసుకొచ్చి అక్కడే చైనా వరకే నిలిచిపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. కౌశిక్ కృష్ణ అడుగుతున్నారు, అన్న టేక్ Q&A క్వశ్చన్. సో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మనకి CCTV కెమెరాలు ఉంటాయని చెప్తాను అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకు ఉండవు? మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మీకు CCTV కెమెరాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఈ CCTV కెమెరాలకి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ దేనికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ కెమెరా స్పిట్ చేస్తామో దానికి వచ్చేసరికి ఒక DVR అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ జరిగే ఏవైతే ఈ రూమ్లో జరిగేది కానివ్వండి, బయట కానీ ఏదైనా జరిగేది ఉంటే అదంతా మనకి హార్డ్ డిస్క్లో అయితే సేవ్ అవుతూ ఉంటుంది. సో అది సెక్యూరిటీ పర్పస్. ఎప్పుడైనా మనకు కావాలి ఏమైనా డౌట్ వచ్చినప్పుడు హార్డ్ డిస్క్ నుంచి మనం చూసుకోవచ్చు. సో దీనికి ఇంటర్నెట్తో అయితే అసలు పనేమి లేదు. సో ఇంటర్నెట్ మీకు ఎప్పుడు కావాలి అంటే, మీకు ఒక 4-5 షాపులు ఉన్నాయి, ఆ షాపుల్లో మీరు అక్కడ నుంచి మీరు ఏం జరుగుతుందో చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, అంటే లైవ్లో చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ మా షాప్లో ఒక సీసీ కెమెరా ఉంది. సో దానికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంది. సో నేను ఇక్కడ వచ్చేసరికి నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేయగలను అనమాట. సో చూడగలను షాప్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. సో నేను ఎందుకంటే షాప్ దాకా నేను వెళ్ళి చూడలేను కాబట్టి ఇక్కడ నుంచి చూసుకోవడానికి నాకు ఇది కావాలి. మామూలుగా అవసరం లేదు అనుకుంటే మీరు హార్డ్ డిస్క్లో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి అయితే ఉంది. ఇలా కాకుండా మీరు సపోజు మీ గోడౌన్ ఉంది, మీ గోడౌన్కి మీకు వచ్చేసరికి పక్క వీధిలో కానీ లేకపోతే పక్కన కానీ లేకపోతే పై ఫ్లోర్లో కానీ, సో ఈ విధంగా మీకు గోడౌన్ ఉంది, మీకు ఇంటర్నెట్ అవసరం లేకుండా మీరు చూసుకోవాలి అనుకుంటే మాత్రం దానికి మీకు కేబుల్ అనేది ఎక్కువ లెంత్ అనేది పడుతుంది అనమాట. సో కేబుల్ ద్వారా కూడా మీరు చూసుకొని తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి శ్రీనివాస్ పెండెం అడుగుతున్నారు. సో తన క్వశ్చన్ ఏంటంటే, మనకి జెరీ రిగ్ వచ్చేసరికి
OnePlus 16 అయితే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూసి లోపల మనకి స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది. అక్కడ మనకి 3.5mm ఆడియో జాక్ పెట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో వాళ్ళైతే మనకి 3.5mm ఆడియో జాక్ అయితే OnePlus 60లో అయితే ఇవ్వలేదు. సో ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అయితే తనైతే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి ఏమి లేదు. వీళ్ళేంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు యాపిల్ని అయితే ఫాలో అవుతున్నారు. యాపిల్ రిమూవ్ చేసేంత వరకు వీళ్ళకి 3.5mm ఆడియో జాక్ రిమూవ్ చేయొచ్చు అన్న ఐడియా అయితే వీళ్ళకి ఎవరికి రాలేదు. సో యాపిల్ ఎప్పుడైతే రిమూవ్ చేసిందో ఇంకా వరుసగా వాళ్ళు ఆ బాటను అయితే పడుతున్నారు అనమాట. అందుకే నేను అంటారు వీళ్ళకి యాపిల్ పట్టిందని. సో వీళ్ళకి ఇంక వేరేది ఏం లేదు. కొంతమంది అంటారు ఐపీ సర్టిఫికేషన్ కోసం, అంటే మనకి వాటర్లో సర్వే అవ్వడం కోసం మేము ఆడియో జాక్ తీసేసామంటారు. బట్ ఒకసారికి శాంసంగ్ చూస్తే మనకి ఐపీ సర్టిఫైడ్ ఇస్తుంది, IP68 సర్టిఫైడ్ ఇస్తుంది, అలాగే మనకి 3.5mm ఆడియో జాక్ కూడా ఇస్తుంది. మరి వీళ్ళకి లేని విషయం వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఇంకొంతమంది అంటే బ్యాటరీని పెంచడం కోసం మేము ఆడియో జాక్ తీసేసామంటారు. బ్యాటరీ పెంచడం కోసం ఆడియో జాక్ అంత ఏమైంది? అంతకుముందు అంతా ఇప్పుడు మనకి 5000 mAh బ్యాటరీని మనకి Asus Zenfone Max Pro M1 తీసుకొస్తుంది. మరి అక్కడ కూడా మనకి ఆడియో జాక్ మీకు దొరుకుతుందిగా. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు సొల్లు కారణాలు అనమాట. అన్ని సొల్లు కారణాలు. వీళ్ళు ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ని యాపిల్తో జోడించడానికి, అంటే యాపిల్ పక్కన మేము కూడా నిలబడ్డాం, మా దాంట్లో కూడా ఆడియో జాక్ లేదు అని చూపించుకోవడానికి తప్పితే ఇక్కడ ఇవన్నీ వీళ్ళు చెప్పేవన్నీ ట్రాష్ అని చెప్పాలి. మొత్తం వీళ్ళు ఒక పథకం ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు అనమాట. యాపిల్ చేసిందంటే అది ఒక పథకమే. వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ఈ కనెక్టర్స్ ఉంటాయి, ఈ కనెక్టర్స్ అమ్మేసుకుంటుంటారు. అలాగే వచ్చేసరికి లైట్నింగ్ కేబుల్తో పాటు మనకి ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కోవాలి. మామూలు 3.5mm ఆడియో జాక్ కేబుల్ మనకి దేన్నైనా పడితే దాన్ని మనం ఇయర్ ఫోన్స్ కొనుక్కొని ఇప్పుడు యాపిల్తో అయితే వాళ్ళం. ఖచ్చితంగా లైట్నింగ్ కేబుల్ ఉన్న యాపిల్ ఇయర్ ఫోన్స్ని కొనుక్కొని మనం వాడుకోవాలి. సో ఇదంతా వాళ్ళ బిజినెస్ టెక్నిక్స్ అనమాట. వీళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే దాన్నే ఫాలో అవుతున్నారు. ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు. వీళ్ళకి స్పేస్ ఉన్నప్పటికీ వీళ్ళు ఇవ్వకూడదు అనుకుంటే ఎవరు అంతే. ఇంకా తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి మనకి సమత్ అడుగుతున్నారు, వియూ బ్రాండ్ చైనా బ్రాండ్ నా ఢిల్లీలో దొరుకుతాయా? సో ఖచ్చితంగా మీకు ఢిల్లీలో దొరుకుతాయి. ఇది చైనా బ్రాండ్ అంటే ఇది చైనా బ్రాండ్ కాదు, ఇది వచ్చేసరికి మన ఇండియన్ బ్రాండే. దీని ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో ఇది వచ్చేసరికి ముంబైలో అయితే ఉంది. వీళ్ళు 2006లో అనుకుంటా వీటిని అయితే స్థాపించారు, వియూ టీవీస్ వచ్చేసరికి. సో ఇవి ఏవైతే ఈ టీవీస్ ఉన్నాయో ఈ టీవీకి వచ్చేసరికి వీళ్ళు తైవాన్ నుంచి, చైనా నుంచి, అలాగే సౌత్ కొరియా నుంచి, జపాన్ నుంచి వీటి ప్యానల్స్ అయితే అక్కడ నుంచి తెప్పిస్తారు. వీటి ఏవి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరగవు. ఇవన్నీ వీటి ప్యానల్స్ మొత్తం అంతా మనకి చైనా, జపాను, సౌత్ కొరియా అలాగే తైవాన్ నుంచే రావాల్సిందే. సో బట్ వచ్చేసరికి ఈ బ్రాండ్ ఏదైతే ఉందో ఈ బ్రాండ్ వచ్చేసరికి మనకి ఇండియన్ బ్రాండే. తర్వాత వచ్చేసరికి మనకి రఫీ షేక్ అడుగుతున్నారు, అన్న మన ఛానల్ వీడియోస్కి ఎక్స్టర్నల్ సోర్స్ వ్యూస్ వల్ల వాచ్ టైం ఎక్కువగా వస్తే ఫ్యూచర్లో ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సో తన క్వశ్చన్ ఏంటంటే, సో మన ఛానల్ కంటెంట్ కాకుండా వేరే కంటెంట్ని మనం యూజ్ చేసి మన వ్యూస్ టైమ్స్ మన ఛానల్లో కనుక పెంచుకున్నట్టయితే ఫ్యూచర్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే, ఇది మనకి కమ్యూనిటీ గైడ్ లైన్లో అయితే వీటికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా దీనివల్ల దెబ్బ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఓన్ కంటెంట్తో మనకు వ్యూస్ పెరిగి మనకు వాచ్ టైం పెరిగిందంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. సో మీరు వేరే వాళ్ళ కంటెంట్ని పెట్టుకొని వాచ్ టైం పెంచుకొని మన ఛానల్లో మానిటైజ్ ఆన్ చేసుకోవాలని చూసారంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం దీనికి సంబంధించి మనకి దెబ్బ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది కమ్యూనిటీ గైడ్ లైన్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే వీటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలిసే ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చేసరికి మనకి సురేష్ రెడ్డి అడుగుతున్నారు, సో తన వచ్చరికి Asus Zenfone Max Pro M1 వాడుతున్నారంట. అందులో వచ్చరికి కాల్ మాట్లాడుతూ డేటా యూజ్ చేయడానికి అయితే కుదరట్లేదని చెప్తున్నారు. అదే కనుక శాంసంగ్ J3 కానీ ఆన్ మ్యాక్స్లో కానీ చూసుకుంటే కాల్ మాట్లాడుతూ డేటా కూడా యూజ్ చేసుకోగలుగుతున్నారు. ఇందులో ఎందుకు చేసుకోలేకపోతున్నారు తను అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే Asus Zenfone Max Pro M1 ఉందో సో వీటిలో వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్, అంటే మనకి వైఫై కాదు ఏదైతే డ్యూయల్ రేడియో సపోర్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడే మీరు ఒక కాల్ మాట్లాడుతూ మీరు డేటాను కూడా యాక్సెస్ అయితే చేయగలరు. సో మీరు చెప్పిన ఏదైతే J3 కానివ్వండి ఆన్ మ్యాక్స్లో కానీ వీటిలో అయితే డ్యూయల్ రేడియో ఫ్రీక్వెన్సీ అయితే రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అందుకని చెప్పి మీకైతే ఇది వస్తుంది. చాలా మొబైల్స్ ఉన్నాయి, గతంలో వచ్చిన మొబైల్స్లో అయితే ఇవి కూడా మనకైతే ఉండే కావు. మనం డేటా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి కాల్స్ కూడా వచ్చేవి కాదు గతంలో వచ్చేసరికి. తర్వాత వచ్చేసరికి మనకి డేటా యూజ్ చేస్తున్నప్పుడు కాల్స్ వచ్చినప్పుడు డేటా అయిపోవడం జరిగేది. ఇప్పుడు వచ్చే కొత్త మొబైల్స్ ఏదైతే రీసెంట్గా వచ్చే మొబైల్స్ ఉన్నాయో వీటిలో వచ్చేసరికి మన డేటాని అలాగే వచ్చేసరికి కాల్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. బట్ వచ్చేసరికి దానికి సపోర్ట్ ఉండాలి. ఏదైతే బ్యాండ్ విత్ ఉంటుందో ఆ బ్యాండ్ విత్ మనకి డేటా బ్యాండ్ విత్ అలాగే మనకి వాయిస్ బ్యాండ్ విత్ అనేది డ్యూయల్ బ్యాండ్ విత్ అనేది మనకి సపోర్ట్ అయితే ఉండాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి మనకి పృథ్వీరాజ్ ఆది అడుగుతున్నారు, అన్న ఫర్ సపోజ్ మొబైల్ స్క్రీన్ పగిలిపోయింది, అది ఫుల్ హెచ్డి డిస్ప్లే, మనం మొబైల్ షాప్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ హెచ్డి డిస్ప్లేని రీప్లేస్ చేస్తారా లేకపోతే తక్కువ క్వాలిటీ డిస్ప్లే వేస్తారా ప్లీజ్ టెల్ మీ అన్న. తను అడిగిన దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉన్న మొబైల్ మనకు బ్రేక్ అయింది అనుకుంటే మనం దాన్ని తీసుకెళ్ళి సెల్ ఫోన్ షాప్లో ఇస్తే వాళ్ళు తక్కువ క్వాలిటీ ఉన్న
డిస్ప్లే అయినా వేస్తారా అని చెప్పి తనైతే అడుగుతున్నారు. సో మీకు డిస్ప్లేలో మీరు ఫుల్ హెచ్డీకి క్వాలిటీకి డిఫరెన్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఒకటి నేను చెప్తున్నాను. సో ఫుల్ హెచ్డీ అనేది రెజల్యూషన్కి సంబంధించింది, అంటే 1080p రెజల్యూషన్కి సంబంధించింది. క్వాలిటీ అనేది ఏంటంటే డిస్ప్లేకి సంబంధించింది. డిస్ప్లేలో వచ్చేసరికి మనకి కొన్ని డిస్ప్లేలో వచ్చేసరికి మనకి కలర్స్ ఎక్కువ చూపిస్తుంది, కొన్ని డిస్ప్లేలో కలర్స్ తక్కువ చూపిస్తుంది, కొన్ని డిస్ప్లేలో లైటింగ్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ మన క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో రెజల్యూషన్ అనేది ఫుల్ హెచ్డీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అడిగే క్వశ్చన్ బట్టి మీరు ఒకవేళ సెల్ ఫోన్ షాప్కి ఇచ్చారంటే వాళ్ళు ఫుల్ హెచ్డీ డిస్ప్లేనే వేస్తారు. వేరే డిస్ప్లే ఇస్తే మీకైతే సూటబుల్ కాదు, దానికి తగ్గ డ్రైవర్స్ అవన్నీ దానికి సెట్ అయి ఉంటాయి అనమాట. సో దాని డిస్ప్లేనే దానికి వేస్తారు. బట్ వచ్చరికి ఇక్కడ మీరు అడిగినట్టుగా క్వాలిటీలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్వాలిటీలో వచ్చేసరికి మనకి A1 క్వాలిటీ అని, అలాగే A2 క్వాలిటీ అని, డూప్లికేట్ అని, సో ఈ విధంగా మనకి క్వాలిటీస్ ఉంటాయి, ఒరిజినల్ అని. సో ఎప్పుడైతే మీ కంపెనీ నుండి వచ్చే మొబైల్స్ ఉంటాయో వాటి దగ్గర నుంచి అప్పుడు ఆ డిస్ప్లేకి ఉన్న క్వాలిటీ మీరు సెకండ్ టైం మీరు డిస్ప్లే వేయించుకున్నప్పుడు మాత్రం ఆ క్వాలిటీ అయితే ఉండదు. క్వాలిటీలో మీకు కొంచెం తక్కువ అయితే ఉంటుందన్నమాట. అది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒరిజినల్ వేసుకుంటే ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది. సో ప్రైస్ తగ్గుతుంది, కానీ వేరేది వేసుకున్నారంటే ఖచ్చితంగా ఆ క్వాలిటీలో డిస్ప్లే క్వాలిటీలో అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ మీకు రెజల్యూషన్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే చూడడానికి అయితే ఉండదు. సో అలాగే వచ్చేసరికి మీకు ఏవైతే ఎంట్రీ లెవెల్స్ మొబైల్స్ ఉంటాయో వీటికి వచ్చేసరికి మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆ మొబైల్స్ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి డిస్ప్లే కూడా తక్కువ రేటుకి వస్తుంది. అక్కడ మీకు తెలియదు. కానీ ఏదైతే మిడ్ రేంజ్ మొబైల్స్, హై రేంజ్ మొబైల్స్ ఉంటాయో వీటికి వచ్చేసరికి డిస్ప్లే కాస్ట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడే మీకు A1 డూప్లికేట్ ఈ డిస్ప్లేలు అయితే మీరు వేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అక్కడే మీకు క్వాలిటీస్ అయితే డౌన్ అవుతుంటాయి అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నేను Q&Aలో సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.